అందరూ నమస్తే అండి. కడపలో నిర్వహించినటువంటి 3 రోజుల మహానాడు కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అవడానికి ప్రధాన కారణం కడప ఎమ్మెల్యే కడప రెడ్డమ్మ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలే కానీ లాండ్ ఆర్డర్ విషయంలో మాధవిరెడ్డి గారు వ్యవహరించిన తీరు కనుక ఒకసారి చూస్తే, ఒక్కసారి ఎప్పుడైతే ఇక్కడ కడపలో మహానాడు కార్యక్రమం ప్రారంభం కాబోతుందని చెప్పి తెలుసుకున్నటువంటి మాధవిరెడ్డి గారు ఆ క్షణం నుండే మొత్తం ఆ లాండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యంగా, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా చెప్పుకునేటువంటి ఈ కడపలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో రకంగా ఇక్కడ అవాంఛనాలు చోటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. ఒక రకంగా ఏదో రకంగా పాడు చేయాలి సభని, ఏదో రకంగా ఇక్కడ బురద జల్లాలి, ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వకుండా అడ్డుపడాలని చెప్పి వైఎస్ఆర్సీపీ మోకలు ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పి ముందే పోలీసులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవడైనా సరే దుస్సాహసాలకు పాల్పడితే ఉపేక్షించొద్దు, తొక్కిపట్టి నారదీసేయండి, తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా అని చెప్పుకునేటువంటి ఈ యొక్క కడపలో ఇది ఎవడబ్బా సొత్తు కాదు, ఇది అందరికి సంబంధించిందని చెప్పి చాటి చెప్పడం కోసం జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమం సక్సెస్ అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కడిని ఉపేక్షించొద్దు అని చెప్పి కడప రెడ్డమ్మ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేసింది. ఇందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల విషయంలో కనుక చూస్తే చాలా ఎక్సలెంట్. ఎందుకంటే ఒక ఆడవారు, ఒక మహిళ అయ్యుండి ఏం చేస్తుంది, చాలా ఇబ్బందులు ఎదురవుతాయేమో, ఒక్కదే ఏమీ చేయలేదేమో, కడపని హ్యాండిల్ చేయలేదేమో అని చెప్పి అనుకున్నారు. కానీ అంచనాలకు మించి అసలు ఎవ్వరూ ఇంత కరెక్ట్గా చేయలేరేమో, అంతకన్నా మించి ఈ రోజున ఎంత సూపర్ డూపర్ 4 లక్షల పైజీలకు జనాభా వచ్చినా సరే అంత సింపుల్గా హ్యాండిల్ చేసిందంటే నిజంగా మాధవరెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ప్రధానంగా టీడీపీ పార్టీకి అత్యంత బలం కార్యకర్తలకు ఎట్లాంటి లోటు లేకుండా మార్గం మధ్యలో మజ్జిగ ప్యాకెట్లు పంచడమే కానీ, వాటర్ ఫెసిలిటీసే కానీ, ఆ భోజన వసతులే కానీ ఎలాంటి అవాంతరాలు జరగకుండా చాలా పగడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా స్టేజ్ మీద ఆవిడ స్పీచ్ ఉన్న ప్రతి ఒక్కరూ నిజంగా ఒళ్ళు పులకరించడమే కాకుండా గూస్ బంప్స్ వస్తాయి. చాలామంది నన్ను హేళన చేశారు, నువ్వు ఒక ఎమ్మెల్యేవనా, నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు అని చెప్పి చాలా అవహేళన చేశారు. అయినా సరే నిలబడి నేనేంటో చూపించా. ఈ రోజున ఈ సభ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం టీడీపీ కార్యకర్తల సపోర్ట్నెస్ ఉండబట్టే ఇది విజయవంతమైందని చెప్పి మాధవరెడ్డి గారు మాట్లాడడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కడపలో నిర్వహించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పడం, వెంటనే వాళ్ళ భర్త గారు శ్రీనివాసరావు గారు ఎమోషనల్ అయిపోయి చంద్రబాబు గారిని పట్టుకుని ఏడవడం ఇవన్నీ మనం చూసాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక్కసారి ఇక ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు కంచుకోటగా చెప్పుకున్నటువంటి కడపలో ఈ రోజున టీడీపీ పసుపు జెండా రెపరెపలాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందయ్యా. ఈ రోజున కడపలో నిర్వహించారు, రేపొద్దున పులివెందుల్లో కూడా నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా పులివెందులే టార్గెట్. ఎందుకంటే నువ్వు గత 5 సంవత్సరాలు వ్యవహరించే తీరు వస్తారు చూడు, ప్రజలను ఉద్దేశించి అయితే ఏమీ చేయలే. ఈ రోజున మహానాడు కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు ఎంత చొరవ చూపించారంటే, పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడు. ఈ కార్యకర్తల కోసం పార్టీ ఏ రకంగా సపోర్ట్నెస్ చేస్తుంది, పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు ఎలా అండగా ఉంటుంది, కష్టాల్లో ఉన్న కార్యకర్తకే మేమున్నామంటూ భరోసా ఇస్తూ అన్ని రకాలుగా సపోర్ట్ చేసినటువంటి టీడీపీ పార్టీని నమ్ముకొని ఈ రోజున కార్యకర్తలు నిలబడుతున్నారంటే దానికి కారణం ఆనాడు ఎన్టీఆర్ గారు నిర్వహించినటువంటి ఈ పార్టీ జెండాయే కానీ, ఈ పార్టీ మూల సిద్ధాంతాలే కానీ ప్రతిదీ కార్యకర్తను కట్టిపడేసి, దీంట్లో ఒక్కసారి ఈ జెండా మోసినోడు ఎవడో పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళడం. కార్యకర్తల పరంగా మాట్లాడుకుందాం. రాజకీయాలు అనుకోండి, గెలిచిన తర్వాత ఈ పార్టీలోకి ఆ పార్టీలో షిఫ్ట్ అయ్యే చాలామంది రాజకీయ స్వలాభం కోసం మారేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. కానీ కార్యకర్త ఎక్కువ శాతం ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉంటాడు. ఇది టీడీపీ పార్టీకి బలగం అంత ఇదే. అయితే జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో ఇప్పుడు కూడా మహానాడు మీద ట్రోలింగ్ చేస్తూ ఉన్నాడు. మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఇది ఒక మహానాడు అవసరమా, మీరు పొగుడుకోవడం కోసం మహానాడు కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని చేస్తాను, ఇది మాత్రం దానికి మహానాడు పెట్టుకొని ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారని మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం చేసింది ఏమి లేదే, కార్యకర్తలు డబ్బులు వేసుకున్నారు, నాయకులు డబ్బులు వేసుకున్నారు, వాళ్ళ సొంత డబ్బులతో ఈ రోజున మహానాడు కార్యక్రమాన్ని సూపర్ డూపర్ సక్సెస్ చేసుకున్నారు. వాళ్ళ వ్యక్తిగత సంబంధించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం. దీంట్లో ప్రజాస్వామ్యం ఎక్కడ నుండి వస్తుందయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈరోజు నువ్వు నోటుకొచ్చింది మాట్లాడితే అనే వినేదం అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు అనుకున్నావు ఏంటి? ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు మానేసి నీ కంచుకోటలో నీకు ఎలాగో పొరుగు మర్యాదలు లేవు, నీ కంచుకోటలో ఎలాగో నేను నమ్మే ప్రసక్తి లేదు, ఇక నుంచైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇస్తే మాట నిలబెట్టుకున్న ప్రయత్నం చేయి, అంతే తప్ప మాట ఇచ్చి మడం తిప్పేలాగా ఉండమాగు.
ప్రజలకు కావాల్సినటువంటి పనులు ఏంటో అభివృద్ధి ఏంటో తెలుసుకుని అది చేయడం ప్రయత్నించు. ఎందుకంటే 2029లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నాను. బహుశా నాకు నువ్వు ముఖ్యమంత్రి కూడా అవ్వో, నీకు ఏమన్నా అదృష్టమైన కలిసి వచ్చాను అయితే ఈసారైనా ప్రజల పక్షాన ఆలోచిస్తున్నాం నేర్చుకో. దయచేసి ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టమాకు. ఈ రోజున కడపలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమానికి నిజంగా మా తెలుగుదేశం కార్యకర్తల తరపున మాధవరెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు.